ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఇక్కడికి గౌరవనీయులైన కోడుమూరు కొదమసింహం బాబు చేతి కాలు చేయడం కదా. కోడుమూరు కొదమసింహం శ్రీబెలగల్ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. నా స్వస్థలమైనటువంటి నా గ్రామ ప్రజలారా, మీకు తెలియజేయబడుచున్నది ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఇది వరకు ఎవరు జనసేన పార్టీ తరఫున భుజాన మోసేటటువంటి నాయకులు కరువై ఉన్న తరుణంలో ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మన కోడుమూరు నియోజకవర్గానికి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మన నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ రావడం పట్ల జనసేన పార్టీ మరింత పుంజుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇది వరకే వారం క్రితము జనసేన పార్టీలో కేంద్రం యొక్క మరియు రాష్ట్ర కార్యాలయాలకు అన్నిటికీ వెళ్ళి మన సంధ్యా విక్రమ్ కుమార్ ఉన్నత పై అధికారుల చేత, పవన్ కళ్యాణ్ గారి అనుచరుల చేత, మరి జిల్లా అధ్యక్షులైనటువంటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎస్సీ కాన్స్టిట్యూంట్ అయినటువంటి శ్రీధర్ గారి చేతుల మీదుగా గూడూరులో చాలా మంది కూడా తెలియకపోయి ఉండొచ్చు, గూడూరులో వారం క్రితటనే ఈ యొక్క జనసేన పార్టీలో మన సంధ్యా విక్రమ్ కుమార్ గారు చేరడం జనసేన పార్టీకి ఒకంత ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ఒక పని చేసిందని నేను తెలియజేస్తున్నాను. ఇది వరకు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఇది వరకు ఉన్నటువంటి జనసేన పార్టీకి పని చేయడంలో స్తబ్దత కలిగినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరింత ఊపు తెచ్చే విధంగా మన నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున నుంచి మన పార్టీలో చేరడం మేము శుభసూచకంగా భావిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా సంతోషకరంగా భావిస్తున్నాము. కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు, గూడూరు, బెలగలు మరి కోడుమూరు ఈ 4 మండలాలకు కలిసి కూడా మన సంధ్యా విక్రమ్ కుమార్ ఇది వరకు తన 14 ఏళ్ల సర్వీస్ లో తిరిగి ఏ సమస్య ఎక్కడ ఉంది, ఏ గ్రామానికి, ఏ మండలానికి ఎటువంటి సమస్య ఉంది, వాటర్ సమస్యనా లేక మంచినీటి సమస్యనా, సాగునీటి సమస్యనా, అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలిగినాడు. అటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి మన సంధ్యా విక్రమ్ కుమార్ ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ యొక్క ఆ యొక్క సూచనల మేరకు ఆయన యొక్క అన్ని కూడా సర్వము అన్ని కూడా నెరవేర్చడానికి ఈయన ముందుకు వచ్చాడు. కాబట్టి జనసేన పార్టీ మరింత ముందుకెళ్లే విధంగా మన శ్రీబెలగల్ మండలంలో గూడూరు, కోడుమూరు మరి కర్నూలులో తప్పకుండా 2029లో జనసేన పార్టీ తరఫున జెండా రెపరెపలాడడానికి ఒక శుభ సూచికగా సంధ్యా విక్రమ్ కుమార్ గారిని మేము జనసేన పార్టీ తరఫున అభివర్ణిస్తున్నాము. సో ప్రజలారా, మీకు తెలియజేసేది ఏంటంటే మీరు తప్పకుండా ఈ యొక్క పార్టీని అభిమానించండి, పార్టీని రెపరెపలాడే విధంగా మీరంతా సహకరించండి. ఆయన తెలియని వారేం కాదు. కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాడరు పక్కాగా ఉంది. ఆ క్యాడర్ను అంతా కూడా జనసేన పార్టీ తరఫున మళ్లించుకొని రావడానికి ఉన్నతంగా పనిచేస్తాడు. మరియు ఈ యొక్క ప్రజలకు కూడా సేవ చేయడానికి ముందున్నవాడు. కాబట్టి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. పవనన్న సంక్రాంతి సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఈ యొక్క సంక్రాంతి ముగ్గులు వేసి ఈ యొక్క వీర మహిళల కోసం జనసేన పార్టీ వేసిన పెద్దపీటగా ఈ యొక్క బహుమతిని కూడా అందించబోతున్నారు. మొదటగా మన ఈ యొక్క ముగ్గుల పోటీలో, సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి 16 మందికి కూడా మహిళలకు ఒక్కొక్కరికి కూడా చీరలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్న ప్రతి వారికి ఎవరు కూడా నిరుత్సాహపడకండి.